ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయాలకు వస్తే 25-26 గాను 57,000 కోట్ల 566 అంటే ఇంచుమించు 57,500 కోట్లు మనకు కేంద్ర పన్నులలో మనకు వాటా రావడం జరుగుతుందని చెప్పి బడ్జెట్ జరిగింది. అయితే ఇందులో మాత్రము ఒక 2-3 చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినది. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారనమాట. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది యూనియన్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ప్రజెంటింగ్ అ ప్రో పీపుల్ బడ్జెట్. అంత బాగుంది. దిస్ బడ్జెట్ రిఫ్లెక్ట్స్ ద విజన్ ఫర్ వికసిత్ భారత్. అది బాగుంది. ఇట్ ప్రయారిటైజెస్ వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ అండ్ పూర్ యూత్ అండ్ ఫార్మర్స్. బాగుంది. వైల్ ఆల్సో ఐడెంటిఫైయింగ్ 6 కీ సెక్టర్స్. బాగుంది. అంతా బాగుంది. కానీ అయ్యా, మీరు మీ సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చిందనేది వచ్చినది మీరు చెప్పడం లేదు, రానిది మీరు ఎక్కడ కూడా బాధ వ్యక్తం చేయడం లేదు. ఒక్కసారి మీకు 16 సీట్లు ఉన్నాయి కదా లోక్సభలో. బీహార్కు 12 సీట్లు కదా ఉండేది లోక్సభలో జేడీయూకు. బీహార్కి ఏమేమి వచ్చిందనేది ఒక్కసారి చూద్దాం. ఈరోజు చూసినట్లయితే కంప్లీట్గా ఏదైతే బడ్జెట్లో ఉందో ప్రత్యేకంగా బీహార్ కోసం చూసినట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మకనా బోర్డు, ఒక బోర్డు మకనా బోర్డు ఎస్టాబ్లిష్మెంట్. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ మొత్తం భారతదేశానికంత సంబంధించిన ప్రత్యేకమైన ఓన్లీ ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ బీహార్కు. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు అంటే కొత్త ఎయిర్పోర్ట్లు, పాత పట్నా ఎయిర్పోర్ట్ను పెద్దగా చేయడం, ఇంకొక ఎయిర్పోర్ట్ను బ్రౌన్ఫీల్డ్ అంటే ఉన్న చిన్న ఎయిర్పోర్ట్ను మళ్ళా పెద్ద ఎయిర్పోర్ట్ చేయడం. అదేవిధంగా కోషి కెనాల్ అంటే అక్కడ ఉన్న ఏదైతే బీహార్లో మిథిలాంచల్ ప్రాంతం ఉందో మిథిలాంచల్ ప్రాంతానికి సంబంధించిన ఒక కెనాలు. అదేవిధంగా ఐఐటి పట్నాను అభివృద్ధి చేయడం. ఇంతటితో కాదండి, పోయిన సంవత్సరం కూడా మీరు సపోర్ట్ చేశారు కదా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట. వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు, మీకు 23 సీట్లు ఉన్నాయి కదా, మీరు ఏం చేసినారంటే 23 సీట్లు ఉన్న మాట వాస్తవమే, కాకపోతే కేంద్రానికి 23 సీట్లతో ఆ రోజు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఫెడరల్ స్ట్రక్చరు భారతదేశం. రాష్ట్రాలన్నీ కలిపితే దేశం అవుతుంది. రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ పొలిటికల్ పార్టీల ఎంపీలు కలిపితే కేంద్ర ప్రభుత్వం వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఏ రోజైతే మన ఎంపీలు అవసరం ఉంటుందో మనము వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోవడం అనుకోండి, లేదా అడగడం అనుకోండి, లేదా దౌత్యం చేసుకోవడం అనుకోండి, ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఆ రోజు మన నంబర్స్ అవసరం లేదు. ఈరోజు మీ నంబర్స్ అవసరం ఉండే. పోయిన సంవత్సరం చూసినట్లయితే బీహార్కు సంబంధించి పూర్వోదయ ప్రాంతం అని చెప్పేసి ఏమేమండి అప్పుడు గయాలో, బీహార్కు సంబంధించిన గయాలో అమృత్సర్ కోల్కతా పారిశ్రామిక వాడ, అదేవిధంగా పాట్నా పూర్ణియా ఎక్స్ప్రెస్ వే, అదేవిధంగా బక్సర్ బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, అదేవిధంగా బోధ్గయా రాజ్గిర్ వైశాలి దర్భంగా, అదేవిధంగా 2 లేన్ల బ్రిడ్జు ఏది బక్సర్లో గంగా మీద 26,000 కోట్లు. 26 పోయిన సంవత్సరము గంగానది మీద బక్సర్ అనే ఒక ప్రాంతంలో బీహార్లో ఒక బ్రిడ్జు 26,000 కోట్లు ఓన్లీ ఒక బ్రిడ్జ్కు. మీరు ఈరోజు 15,000 కోట్లు అది కూడా అప్పు తెచ్చుకొని ఆ అప్పును చాలా గొప్ప, ఎంతో గొప్ప సాధన అంటున్నారు. ఇది బీహార్లో. అదేవిధంగా పవర్ ప్రాజెక్ట్స్ 2,400 మెగావాట్ల పీర్పైంటి అనే ప్రాంతంలో పవర్ ప్రాజెక్టు ఎంతండి అది 21,400 కోట్లు. మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కాక బీహార్లో ఇంకా శాశ్వతమైన నిర్మాణం పనులు పర్మనెంట్ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసము సెంటర్ నుంచి అసిస్టెన్స్. ఎక్కడండి ఇది? ఎక్కడ ఇండస్ట్రియల్ నోడ్ ఎట్ గాయా, ఎక్కడ మన పట్నా పూర్ణియా ఎక్స్ప్రెస్ వే, ఎక్కడ బక్సర్ బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, ఎక్కడ బోధ్గయా రాజ్గిర్ వైశాలి దర్భంగా స్పర్సు, ఎక్కడ గంగానది మీద 26,000 కోట్లతో బ్రిడ్జు, ఎక్కడ పవర్ ప్రాజెక్ట్ 21,400 కోట్లు, ఎక్కువ మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ కాగా పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం చూడండి మళ్ళా మకనా బోర్డు, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, పట్నా ఎయిర్పోర్టు, అదేవిధంగా మన మిథిలాంచల్ ప్రాంతానికి కెనాలు, ఐఐటి పట్నా. కానీ మీరు మాత్రం ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ అంటే ఏ విధంగా మీరు సంతోషపడుతున్నారు, మళ్ళీ ఏ కారణం వల్ల మాకైతే తెలియదు. కానీ
మాకైతే ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఇది సంతోషంగా అయితే లేదు. ఎందుకంటే 12 సీట్లతో జేడీయూ ఇంత సాధించగలిగితే 16 సీట్లతో మీరెంత సాధించాలి అని. ఇప్పుడు భారతదేశం కరెక్టే, దేశవ్యాప్తంగా మధ్యతరగతి వాళ్ళకు మంచి జరిగింది కరెక్టే, వ్యవసాయదారులకు మంచి జరిగింది కరెక్టే, చిన్న మధ్యతర పారిశ్రామికవేత్తలకు మంచి జరిగింది కరెక్ట్. ఇవన్నీ భారతదేశంలో అందరికీ వర్తిస్తుంది. కానీ ఒక రాష్ట్రంగా మనకు మన సపోర్టుతో, మన రాష్ట్ర ఎంపీ సపోర్ట్తో పైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కనీసం ఒక్కటి కాకుంటే ఒక్కటండి. వచ్చిన మెడికల్ కాలేజీలా వద్దంటారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.